హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత సుధాకర్ సారీ వెల్కమ్ టు నీరస్ కిచెన్ మా ఆంటీ అన్నమాట నీరజ ఆంటీ. నమస్తే అండి అందరికి. పూజ మా ఫ్రెండ్ చాలా మందికి తెలుసు కదా, దాని వీడియోలో చూపిస్తలే అని కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఒకటి ఉంటుంది. మా పూజ ఇప్పుడు బాగా టైర్డ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా పూజని, లేకపోతే వీడియో ఎండింగ్ లో అన్నా చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో అయితే కంపల్సరీ పూజని చూపిస్తాం. వంకాయ కూర తినేటప్పుడు అన్నా తీసుకొస్తాం పూజని. ఈ రోజు మా ఆంటీ నేను వచ్చినా అని చెప్పేసి ఆల్రెడీ మేము లంచ్ అయితే అయిపోయింది, చికెన్ వండి బగారానం వండింది. సో అప్పుడు హడావుడిగా ఉందని చెప్పేసి వీడియో షూట్ అయితే చేయలేదు. సరే ఒక వీడియో గుత్తి వంకాయ కూర ఆంటీ మంచిగా చేస్తుంది, చాలా బాగుంటది టేస్ట్. ఎప్పుడైనా పూజ మా ఇంట్లో గుత్తి వంకాయ కూర ఉందంటే నేను కర్రీ బాక్స్ తెచ్చుకోకపోతున్నాను అనమాట. పూజనే ఇంకా ఎక్కువ తీసుకురా కర్రీ అని చెప్పి ఎక్కువ కర్రీ తెచ్చేది గుత్తి వంకాయ. మేము ఎవరైనా అడిగితే కూడా ఇవ్వకుండా ఇద్దరు సపరేట్ గా కూర్చొని తింటుండే, అంత స్వీట్ మెమరీ ఉంది మా ఆంటీ చేసిన మసాలా వంకాయకి. సో ఈ రోజు నా కోసం ఆ వీడియో చేయండి అని చెప్పేసి చెప్పాను ఆంటీకి. సో వీడియో కోసం అని చెప్పేసి అన్ని రెడీ పెట్టుకున్నారు. ఆంటీ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకున్నా, నేను వంకాయ కూర స్పెషల్ అని చెప్పాలనుకున్నా. అంటే నాన్ వెజ్ కూడా పక్కన పెట్టి తినొచ్చు, అంత బాగుంటది. సూపర్ గా చేస్తాను, మీరు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీరు వంకాయ కూర ఇంత టేస్ట్ ఉంటదా అని కూడా మీరు అనుకుంటారు, అంత బాగా చేస్తాను. నేను ఆంటీ ఎట్లా చేస్తారు అని చెప్పి చాలా సార్లు వాయిస్ లో మెసేజెస్ లో అడిగి చేశాను నేను కూడా, కానీ ఆంటీ చేతి డిఫరెంట్ ఉంటది టేస్ట్. ఆ టేస్ట్ రాలేదు నాకు కూడా ఇప్పటి వరకు. సో చాలా బాగుంటది టేస్ట్. ఎట్లా ఉంటది, ఎట్లా చేస్తారు ఆంటీ అనేది మీరు కూడా ఈ వీడియోలో చూడండి. వీడియో చూసి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ అంటే కామెంట్స్ కూడా చేయండి. మీకు నెగిటివ్ కామెంట్స్ కూడా నెగిటివ్ కామెంట్స్ చేసి మమ్మల్ని ఫేమస్ చేయండి. సరే ఈ రోజు అయితే కాదు, ఇది ఎట్లా ఉంది టేస్ట్ అనేది చెప్పమనేసి అంతే కదా. నార్మల్ గా ఇప్పుడు బాగుంది బాగుందని చెప్తారు, బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు. ట్రై చేసి మీరు బాగాలేకపోతే బాగాలేదని కూడా కామెంట్ చేయండి మీకు కుదరకపోతే. సో ఈ రోజు డీటెయిల్ ప్రాసెస్ ఏంటి అని నేను దగ్గరుండి చూద్దాం అనేసి ఆంటీని వీడియో చేయమని చెప్పాను అనమాట. సో ఆంటీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ పెట్టుకున్నారు, ఏమేమి కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, ఎలా చేసుకోవాలి, దాని ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. రండి మరి రండి. ఇక్కడ ఆంటీ వంకాయ ఉల్లిగడ్డ ఇవన్నీ తీసుకున్నారు. ఆంటీని అడుగుదాం ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నారు అనేది. చెప్పండి ఆంటీ మీరు. నేను సోని 1/2 kg వంకాయలు తీసుకున్నానే. లేత వంకాయలు, మంచి చిన్న వంకాయలు ఈ సైజ్ లో ఉండాలి మనకి. అప్పుడైతే మంచిగా ఉంటది మసాలా వంకాయ, అన్ని ఒక సైజ్ లో ఉండాలి, బాగుంటది. అప్పుడు లేత వంకాయలు ఉంటే ఇంకా బాగుంటది. 1/2 kg తీసుకున్నాను నేను వంకాయలు. ఇగో ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను, ఒక 1/2 కప్పు నువ్వులు, ఒక 2 చెంచాల కొబ్బరి పొడి, ఒక 2 చెంచాల గసగసాల, ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఒక పెద్ద టమాటా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఫ్రెష్ ఉంటే అదైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. అట్లా నేను ఫ్రెష్ ఉన్నది అనేసి ఇట్లనే వేసేస్తున్నాను. లేదంటే అల్లం వెల్లుల్లి అట్లనే కొంచెం హాఫ్ ఉల్లిగడ్డ, హాఫ్ మళ్ళా అల్లం పచ్చ ఇంత వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దీంట్లోకి సరిపడా కారం, ఉప్పు అవన్నీ నేను చూపిస్తా. ఇప్పుడు మనం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలా, ఇవి కూడా వేయించుకోవాలా. ఇదంతా మసాలా పేస్ట్ చేసుకోవాలా మనం. మసాలా ఇవి గసగసాలు, పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మేము ఇక్కడికి కట్ చేసి అవి డ్రై రోస్ట్ చేసి చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత చూద్దాం. అవన్నీ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము లైట్ గా. ఫస్ట్ మిక్సీ జార్ లో ఇవి యాడ్ చేసుకోవాలి, అంతేనా అంటే? అంతే, ఇవి అన్ని ఇప్పుడు మనం వేసుకుందాము. వంకాయలు వచ్చేసి మేము ఇంకా ఘాట్లు పెట్టుకోలేదు, ఎందుకంటే ఆయిల్ వేడయ్యేలోపు పెట్టుకోవచ్చు ఫటాఫట్ అని చెప్పేసి ఆంటీ ఇట్లా కట్ చేసి అయితే పెట్టారు లాస్ట్ కి. మళ్ళీ కట్ చేసుకొని పెట్టుకుంటే బ్లాక్ అయిపోతాయి అని చెప్పి డీప్ ఫ్రై చేయాలి ఈ వంకాయలను. ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి. ఇంకా టమాటా, పచ్చిమిర్చి, సారీ టమాటా ఉల్లిగడ్డలు, ఇందాక చూపించిన టమాటా ఉల్లిగడ్డను కూడా లైట్ గా రోస్ట్ చేసుకున్నాం, కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకున్నాం కదా. కొంచెం ఆయిల్ వేసి ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. ఇందాక పల్లీలకి వాటికి ఆయిల్ ఏమేయలేదు, డ్రై రోస్ట్. కానీ దీనికి మాత్రం లైట్ గా ఒక స్పూన్ ఆయిల్ అట్లా వేసి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి, అంటే పచ్చి వాసన అనేది ఉండదు అనమాట. చింతపండు చూడు, ఇగో ఇంత వేయాలి మనం, ఒక 2 రెమ్మలు చాలు. ఎక్కువ వేస్తే మళ్ళీ పులుపు వచ్చేస్తుంది, బాగుండదు. ఇంత అయితే సరిపోతుంది. మనకు టమాటా వేసినాం కదా మనం, అది ఇది సెట్ అయిపోతుంది. ఈ చింతపండు అనేది టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి అంతే. మళ్ళీ ఒక్కొక్కరు చాలా పులుపు తింటే కూడా ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు, ఇంతనే వేస్తేనే చాలు, బాగుంటది టేస్ట్. ఓకేనా? ఉప్పు కారం ఇప్పుడు దీంట్లోనే కూరకు సరిపడా కారం వేసుకోవాలి పేస్ట్ లోనే. చూపిస్తాను నేను ఎన్ని చెంచాలు వేయాలో. 1 2 3
4 చెంచాలు వేస్తున్నా, అర్ధ కిలో కదా వంకాయలు, ఇప్పుడు 4 చెంచాలు వేసిన దీంతో. ఇప్పుడు నాన్ వెజ్ కి మనం ఎంత వేసుకుంటాం అంత అంతే. వేసుకోవచ్చు. అంటే మసాలా ఉంటది కాబట్టి కొంచెం కారం ఎక్కువ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటది అది. లేకపోతే మసాలా అంతా సప్పగా అయిపోతుంది. సప్పగా అయితే బాగుండదు, టేస్ట్ ఉండదు. ఇగో పసుపు, 1 స్పూన్ పసుపు వేస్తున్నా. చిన్న స్పూన్ కాబట్టి 1 వేస్తున్నా నేను. సాల్ట్ వేస్తున్నా. ఇంకా మళ్ళీ మనం కూరలో ఉప్పు కారాలు ఏమి వేసే అవసరం లేదు, అన్ని మిక్సీ జార్లో. నీళ్ళని. ఓకే. టేస్ట్ కి సరిపడా సాల్ట్ 2 స్పూన్లు వేసారా ఆంటీ సాల్ట్? ధనియా పొడి 1.5 స్పూన్. ఇప్పుడు ధనియాల పొడి లేకపోతే మనము పల్లీలు అవి పట్టినప్పుడు ధనియాలు కూడా వేయించి వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నేను కూడా ఇదే ప్రాసెస్ చేస్తున్నా ఆంటీ, ఆల్రెడీ వీడియో కూడా పెట్టినా. అవునా? కానీ అది ఒక్కొక్కరు చేతి టేస్ట్ అలాగే ఉంటది. ఎంత చేసినా మనం చూసుకుంటే చేసినా గానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్ వస్తుంది కదా. చాలా రోజుల నుండి చేసింది వేరు, అప్పటికప్పుడు నేర్చుకొని చేసింది వేరు. మీరు కూడా ఒక 2-3 సార్లు వేస్తే మీకు కూడా సెట్ అయిపోతుంది. ఏది ఏం తక్కువ ఉన్నది మీకు తింటుంటే కూడా అర్థమైపోతుంది కదా అట్లా. కాకపోతే ఏంటంటే ఇది ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నా నేను, అన్ని మీకు ఇంట్లోనే వేసి చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ ఉంటది మీరు చేయడానికి కూడా. ఇప్పుడు మనం పేస్ట్ లని మనం అన్ని వేసుకున్నాం అనుకో కూరకు సరిపడా, ఖాళీ ఇది మనకు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకుంటే అంతే, వంకాయలు డీప్ ఫ్రై చేసుకునేది ఉంటది అంతే. ఇప్పుడు మనకి ఈ పేస్ట్ నూనెలో వేయించుకోవాలి మంచిగా, అది వంకాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా మంది గుత్తి వంకాయ పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్. మసాలాలు అన్ని ఇట్లా రెడీ పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే ఇంకా కూర అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు సగం అయిపోయినట్టే. ఇప్పుడు మనకి పేస్ట్ చేస్తే అంతే. ఇంకా ఖాళీ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకొని ఈ ఆయిల్ ముద్ద మంచి నూనెలో ఉడికించుకొని చేయాలా. చూపిస్తున్నా ఇప్పుడు. ధనియాల పొడి వేసారు కదా? ధనియాల పొడి వేసిన. ఇది ఏంటంటే హోల్ గరం మసాలా, సాజీరా, పట్ట, లవంగా, ఇలాచి నేను చేసి పెట్టుకుంటా ఇంట్లో. అది 1/2 స్పూన్ వేస్తున్నాను చాలు. ఇంత ఎక్కువ వద్దు మనకి, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాదు కదా, వెజిటేరియన్ కదా. ఇంత చాలు టేస్ట్ కి. అంతే అంతే, అన్ని అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి బ్యాలెన్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేస్తా. ఆయిల్ వేస్తారా? అదొకటి ఆయిల్ వేస్తా. ఇప్పుడు ఇది మొత్తం చాలా స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తారు? కొన్ని వాటర్ యాడ్ చేసి నేను అప్పుడు పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసినాక చూపిస్తాను. సోని నేను ఆయిల్ వేస్తున్నానే కూరకు సరిపడా. చూడు ఇప్పుడు కొంచెము ఈ వంకాయ కర్రీకి నూనె ఎక్కువనే పడుతుంది, నన్ను తిట్టొద్దు ఎవరు. ఎందుకంటే ఆ నూనెతోని టేస్ట్ ఈ కర్రీ, అందుకు కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఈ వంకాయలు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఆయిల్ హీట్ అవుతా ఉంది, అంతలోపు మేము ఇక్కడ వంకాయలు కట్ చేసుకున్నాము. ఇట్లా అందరికి తెలుసు కదా మసాలా వంకాయకి ఎట్లా కట్ చేసుకోవాలని. కట్ చేసుకొని వెంటనే వాటర్ వేసేసుకోండి, నల్లగా అయితే. లేకపోతే ఇవి ఇప్పుడు నేను పేస్ట్ ఇట్లా చేసుకున్నాను చూసుకొని, ఇగో ఇట్లా వేసుకోవాలా. మళ్ళీ మనము వేయించుకునేటప్పుడు ఆయిల్ వేయించేటప్పుడు నేను ఇంకా నీళ్ళు ఎన్ని కలపాలనేది నేను చూపిస్తా. ఓకే. ఇప్పుడైతే మొత్తానికి ఇట్లా చేసుకోవాలి మనం. ఇంకా నేను ఆల్రెడీ పేస్ట్ టేస్ట్ కూడా చేశాను. ఉప్పు కారాలది కరెక్ట్ ఉన్నాయి, బ్యాలెన్స్ అయింది టేస్ట్ అయితే. కానీ ఎంతైనా పచ్చివాసన ఉంటది. కర్రీ అంతా కంప్లీట్ అయినాక ఇంకో టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనకు పచ్చివాసన పోవాలంటే మంచిగా ఆయిల్ మనం దీన్ని వేయించుకోవాలి, ఉడకబెట్టుకోవాలి ఆయిల్. మంచి ఆయిల్ హీట్ అయిపోయిందా అండి? అయిందా? ఆయిల్ హీట్ అయిపోయింది కదా. వంకాయలు వేసుకుందాం మనము. చూడు అన్ని మనం వేసుకొని అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఆ కర్రీకి ఆయిల్ అంతా సరిపోతుంది అంటే తీస్తారు ఆయిల్ ఏమన్నా? ఇప్పుడు చూడు మంచిగా మనకి ఇది డీప్ ఫ్రై అయిపోయినాక ఆయిల్ కూరకు సరిపడా వేసిన నేను మంచిగా. అంతే, ఇంకా ఇవి మునిగేంత వరకు వేస్తాం కానీ అంతగానం నేను వేయలేదు. మళ్ళీ వేయడం ఎందుకు, ఈ వంకాయలు వేగితే కూడా ఆయిల్ పేస్ట్ అవుతుంది మంచిగా. అదే ఆయిల్ మళ్ళీ ఆ పేస్ట్ మొత్తం మనం ఉడికించుకోవాలి. ఇవి అంతవరకు ఇవి వేగాలి. మంచిగా వేగినాక చూపిస్తాను నేను. మూత పెడతారా? లేదు, కొంచెం ఇట్లానే ఉండని. మూత పెడితే మళ్ళీ తడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము కొంచెం ఇట్లా ఉప్పు ఇట్లా చిలకరించుకోవాలి. ఎందుకంటే వంకాయలు కనరెక్కినట్టు అంటారు కదా, ఇట్లా బ్లాక్ అయిపోతే చేదు వస్తుంది కదా. అదొక టిప్ అన్నట్టు. ఉప్పు వేసుకుంటే మనకు వంకాయలలో అలాంటిది ఏం రాదు, మంచిగా ఉంటది అన్నట్టు. వంకాయ కూడా మనకు చప్పగా ఉండకుండా టేస్ట్గా ఉంటది. అట్లా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కలుపుతో వేయించుకోవాలి, లేదంటే ఒక సైడ్ వన్ సైడే మళ్ళీ మాడిపోతాయి అవి. ఇట్లా కొంచెం మనం ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా కొంచెం కదిలిస్తూ అట్లా. ఎంతసేపు తొందరగా వేగిపోతాయి వంకాయలు కదా. కాకపోతే ఏంటంటే నూనెతోని పని ఇది.
ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి మీరు ఎన్ని డేస్ అవుతుందా అంటే? నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. 1 month ఇంకా మొత్తం కాయలేదు, 1 month కావస్తుంది. ఆంటీ వాళ్ళ మమ్మీ అమ్మమ్మ తోటి వీడియోలు కూడా చేసింది, అవి కూడా ఉన్నాయి చూడండి, బాగున్నాయి వీడియోస్. సోనీ పాయ షోర్వా చేసిన, మటన్ కర్రీ చేసిన, చికెన్ కర్రీ చేసినాను, పచ్చడి రొయ్యల పచ్చడి చేసినాను, చికెన్ పచ్చడి ఆన్ ద వే, చికెన్ పచ్చడి చేసిన, మటన్ పచ్చడి చేసినాను. మారుతి ఎడిటింగ్ ఎప్పుడు చేస్తే అప్పుడు వస్తుంది. వీడియోస్ అన్ని ఉన్నాయి ఇవన్నీ. ఇంకా అరే నువ్వు శని, మీ అక్కు శని, ఆర్తి పూజ సిస్టర్స్, వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు వీడియోలో కనిపించారంట, నన్ను మాత్రం ముంగల్ దోసి చేయి వీడియో అని చెప్తే వాళ్ళిద్దరు వెనకాల ఉంది. సోనీ ఇంకొకటి 65 కూడా ఫేమస్ మనది, చికెన్ 65 ఫేమస్. అది కూడా అప్పుడు నీ ఛానల్ నేను చేసి చూపిస్తా. ఓకే, నెక్స్ట్ మీరు ఈ వీడియో మంచిగా చూస్తే నేను ఆంటీ వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చి వీడియోలు షూట్ చేస్తా. అంతే. మా కాంబినేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. చేతిలో ఫ్లవర్ ఇచ్చుకుంటా చూడు, ఇక అట్లా కావాలి ఇవన్నీ. సో ఇట్లా వేయించుకోవాలి అన్ని మనం మంచిగా ఆయిల్. ఇవన్నీ మంచిగా ఉడికిపోయినాయి అంతే. ఇప్పుడు వీటితో ఏం పని లేదు, మనం పేస్ట్ తో పని. ఇప్పుడు మనకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా నేను, ఆయిల్ వేస్తున్నాను. ఇది ఒకటి మాత్రం. ఎందుకు ఆయిల్ వేస్తున్నా? ఇది ఒకటి నేను అల్లము ఎల్లిగడ్డ అల్లం మిక్సీ వేసేస్తున్నా డైరెక్ట్. వేస్తారు కానీ కాకపోతే ఏంటంటే ఇట్లా వేస్తే మనకి మంచి టేస్ట్, వాసన, స్మెల్ బాగా వస్తుంది దాన్ని. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన మొత్తం పోతుంది. అది ఇట్లా వేయాలి. ఇప్పుడు మనం పచ్చళ్ళలో ఇట్లనే వేస్తాం కదా, పచ్చళ్ళలో కూడా ఇట్లనే వేస్తాం మనము. ఏవైనా నాన్ వెజ్ ఫిష్ కర్రీ కూడా ఇట్లనే వేస్తాను నేను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా ఫిష్ కర్రీ కూడా. కొందరు ఏం చేస్తారంటే అన్ని దాంట్లోనే వేసేస్తారు ఆయిల్. అట్లా కాకుండా నేను ఆయిల్ అంటున్నా, అన్ని ముక్కకు పట్టించేస్తారు దానికి. అట్లా కాదు, ఇట్లా నేను ఇట్లా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. దాంతో కూడా ఇదంతా వేసేస్తాను సోని పేస్ట్. నేను వాటర్ ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా? ఏం వాటర్ వేయద్దు, తర్వాత వేయాలా. ఈ మిక్సీ గిన్నెలన్నీ కొంచెం వాటర్ వేసి వేస్తా నేను. నన్ను ఎవరు ఏం అనొద్దు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉన్నది అనేసి కామెంట్ చేస్తారు. కానీ మీరు అది అయిపోయేసరికి అసలు ఆయిల్ ఉండదు, అందులో ఉండదు. కాకపోతే ఏంటంటే అంటారు కదా ఎంత ఆయిల్ వేస్తుందని. ఇది ఆయిల్ ఉంటేనే వంకాయ బాగుంటది. మెయిన్ ఇది ఆయిల్ తోనే టేస్ట్. ఇదంతా మంచి ఉడికినాక మనకు ఆయిలే కనబడదు అసలు. ఇట్లా పేస్ట్ కర్రీస్ ఏవైనా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటది, లేదంటే అది పచ్చి వాసన వస్తుంది అప్పుడు. అట్లా ఇది కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తారా? సో ఇప్పుడు నేను చూస్తున్నా చూడు, ఒక 5 minutes అయింది. మనకి ఆయిల్ ఏమైనా కనిపిస్తుందా సోని? ఇక చూడు పేస్ట్ మొత్తం ఇప్పటికి ఇక చూడు అబ్జర్వ్ చేసేసింది మొత్తం ఆయిల్. ఇగో ఇంకా 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 కూడా ఎక్కువ వేసుకుంటారు తెలుసా ఆయిల్ ఎంత ఉంటే అంత టేస్ట్ అనేసి. కానీ ఇది మాత్రం చాలు మనకి. ఇట్లా మంచిగా వేగాలి ఇది. ఇగో ఆయిల్ రిలీజ్ అవుతుంది చూసిన సోని సైడ్లలో, అట్లా రిలీజ్ కావాలి. అప్పుడు పచ్చివాసన అంతా మనకు పోతుంది. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తుంది అంటే ఇగో మిక్సీ నేను పేస్ట్ చేసినా కదా, ఇక వాటర్ చూడు సిమ్ చేసినాను సోని. నేను కొంచెం ఉడికించుకుందాం మనం. మూత పెడుతున్నాను నేను. మంట లో ఫ్లేమ్ లో ఉండాలి. ఒక 5 minutes ఉడకాలి అది, సరేనా? ఇక అంతే, ఇంతనే చాలు మనకి. మళ్ళీ ఎక్కువ లిక్విడ్ ఉంటే కూడా బాగుంటది కదా. ఇంత చాలు, వాటర్ ఎక్కువ వేయొద్దు, చాలు. అంత వేస్తే మనకి కరెక్ట్ అవుతుంది. అన్ని వంకాయలు అవన్నీ వేసే వరకు కరెక్ట్ అవుతుంది చూడు. ఇంత చాలు, ఇంత ఉండాలి. ఇగో ఇంత కన్సిస్టెన్సీ అట్లా ఉంటుంది. మరి ఎక్కువ వాటర్ వేసి ఎక్కువసేపు చేస్తే బాగుండదు అట్లా. ఇక ఇందులోనే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ టైంలో. కరివేపాకు కూడా వేసుకోవాలి, ఇప్పుడు వేయాలి. వేసి కొంచెం కలపాలి. ఇది మళ్ళీ కొంచెం ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకాలి. వాటర్ వేసినాం కదా మనం, ఒక 5 నిమిషాలు ఇది ఉడకాలి. మళ్ళీ ఒక 5 minutes సిమ్ లో పెట్టి మూత పెట్టి ఒక 5 minutes సిమ్ లో పెట్టి మనం మూత పెట్టుకొని మంచిగా ఇది ఉడికియాలి. అంతవరకు నీకు బ్రేక్. చూడు సోని ఇప్పుడు ఇగో చూసినా ఆయిల్ మొత్తం పైకి ఇది కరెక్ట్ పేస్ట్ మొత్తం ఇట్లా ఉడకాల. అయిందా? కరెక్ట్ వచ్చిందా టెక్స్చర్? చూడు బాగుంది. వీడియోలో కొంచెం కలర్ తక్కువగా అనిపిస్తుంది, యాక్చువల్ గా ఇంకా బాగుంది డైరెక్ట్ గా. అదే ఇంత ఉంటే చాలు. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము
వంకాయలు వేసుకోవాలి. వంకాయలు మరీ ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదంటారు పేస్ట్ లో. చూడు ఇవన్నీ ఆల్రెడీ మనకు అయిపోయినాయి కదా, ఉడికిపోయినాయి కదా. అదే పేస్ట్ లో ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఒక 5 minutes ఉడికిందంటే సూపర్ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇట్లా రావాలి మనకి. ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతే, జాగ్రత్తగా కలిపినా ఎట్లా కలిపినా ఇగో విడిపోతున్నాయి చూడు. ఎందుకంటారు మరి? అంతే, అది టెక్నిక్. అది నీరజ స్పెషల్ వంకాయ కర్రీ కదా, అందుకు. ఇప్పుడు ఇంకో 5 minutes. ఒక 5 minutes అయితే మనకు కూర రెడీ అయిపోతుంది. సోని కొంచెం ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ వంకాయ కర్రీ అయిపోయినాక ఒక 1 hour తర్వాత తింటే చాలా బాగుంటది. వెంటనే తినకుండా కొంచెం మసాలా మొత్తం వంకాయకి పడుతుంది కదా, సూపర్ గా ఉంటది. అప్పుడు ఈ బగారా రైస్ కి బాగుంటది, జీరా రైస్ కి బాగుంటది, ప్లెయిన్ రైస్ కి బాగుంటది, రోటీస్ కి, చపాతీకి, పూరికి అన్నిటికీ బాగుంటది. ఇట్లా అంతే, అన్ని కరెక్ట్ అయిపోయినాయి మనకి. ఈ స్టేజ్ లో మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా సోని. చూడు, వేడి వేడి వంకాయ కర్రీ రెడీ, వంకాయ మసాలా రెడీ. టేస్టీ మసాలా వంకాయ రెడీ అయిపోయింది. టేస్టీ అని ఎందుకంటున్నా అంటే నాకు తెలుసు ఇది ఎట్లా కూడా టేస్ట్ ఉంటది కాబట్టి. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దాం ఎట్లా ఉంటదని. ఇప్పుడు పూజ వస్తుంది, మా పొట్టి వస్తుంది. మేము ఏం చేయాలి, ఇక్కడ ఒక స్టూల్ రెడీ చేసుకోవాలి. సో మన పూజ వచ్చేసింది. తినే పూజ చెప్పు. పూజ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీరూస్ కిచెన్. మా పూజకు కొంచెం సిగ్గు ఎక్కువ, అర్థం చేసుకోండి. చెప్పండి. మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అంతే. ఓకే అండి, నాకు చెప్తున్నట్టుంది కదా. ఇప్పుడు ఫస్ట్ పూజ టేస్ట్ చేసేది ఇట్లా డైరెక్ట్ వంకాయ కాకుండా మేము ఏం చేస్తాం, మేము ఇందాకే బగారన్నం తిన్నామని చెప్పా కదా, బగారన్నంలో వంకాయ కూర టేస్ట్ చేస్తాం. సూపర్ కాంబినేషన్ కదా ఆంటీ. అన్నం కూర్చోంట. ఫస్ట్ వంకాయ తినేది. ఈ వంకాయ సోది తింటది, నేను టేస్ట్ చేస్తా. నువ్వు వంకాయ టేస్ట్ చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పు, నేను తర్వాత చెప్తా. మెల్లది సోని, టేస్ట్ ఉంటే కొంచెం మెల్లది. వంకాయ ఎంత మంచిగా గోలిందో, సాఫ్ట్ గా ఉంది, లోపల దాకా ఉడికింది. ఇది ఇప్పుడే తినకుండా రేపు తింటే ఇంకా బాగుంటదంట. అంటే వంకాయ లోపి సాయంత్రం చేసి మసాలా మంచిగా వంకాయలకు బట్టి రేపు కూడా ఇంకా సూపర్ టేస్టీగా ఉంటది. ఇప్పుడు నేను తింటున్నా. ఫ్రిడ్జ్ లో పెట్టడం అవసరం లేదు, బయటనే బాగుంటది. అదే తింటుంది, నాకు పెడితేనే కైసే పూజ. సూపర్, నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నవ్వుతుంది. తెలిసిన టేస్ట్ బాగుందా? సూపర్ అదనమాట. ఇప్పుడు వీడియో వస్తుందా? బగారన్నంలో బాగుంది. ఎట్లుంది పూజ? సూపర్ ఉంది. వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్.